మేషరాశి ఫలాలు. ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. దూర ప్రాంతం నుండి అనుకోని వార్త కుటుంబమంతటికీ ఉద్వేగాన్ని కలిగిస్తుంది. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపటానికి మీకు సమయం దొరుకుతుంది. చిన్నపిల్లలతో గడపడం వలన ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభరాశి ఫలాలు. అసహ్యత అనే భావన కలిగిన మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అది మీ సహనశీలతను కించపడేలాగా చేయడమే కాదు, విచక్షణాశక్తిని కూడా నిరోధిస్తుంది. ఇంకా మీ బంధాలలో అగాధాన్ని సృష్టిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ రోజు చివర్లో తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు. దీనివలన మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు. మిథున రాశి ఫలాలు. మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీలకి ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి ఢోకా ఉండదు. మీరు పొగత్రాగడం మానడానికి మీ శ్రీమతి ప్రోత్సాహమిస్తారు. ఇప్పుడే మిగిలిన చెడు అలవాట్లను కూడా వదిలించుకోండి. ఇదే సరైన సమయం. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెటపోటు వెయ్యాలని గుర్తుంచుకోండి. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురిచేయగలదు. మీరు మీ సమయాన్ని కుటుంబంతో, స్నేహితులతో గడపటానికి వీలులేదని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు. ఈరోజు కూడా ఇలానే భావిస్తారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి అద్భుతమైన సమయాన్ని గడపనున్నారు. చిన్నపిల్లలతో గడపటం వలన ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి ఫలాలు. మీ ఆలోచనను, శక్తిని మీరు భౌతికంగా, వాస్తవంగా ఏమి జరగాలని అనుకుంటున్నారో దాని వైపుకు మరల్చండి. అసలు సమస్య ఏమంటే మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు, కానీ దానికోసం ప్రయత్నించలేదు. మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు మంచి లాభాలను తెస్తాయి. మితిమీరిన పరిస్థితులను మీ పిల్లలు ఇంటిలో కల్పించవచ్చు. అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనుకలు ఆలోచించనిదే నిర్ణయం తీసుకోవద్దు. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. మీకు ఈరోజు చేయడానికి ఏమి లేకపోతే గ్రంథాలయానికి వెళ్లి మీ జ్ఞానాన్ని పెంచుకోండి. సింహరాశి ఫలాలు. అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వంటి అభిరుచులు గలవారు మీతో కలిసి వచ్చేలాగా దానికి తగినట్లు పనులు చేయండి. మీ వ్యక్తిత్వపరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశ చెందుతారు. కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. ఈరోజు యోగా, ధ్యానం చేయటం వలన మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. కన్యారాశి ఫలాలు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసి ఉంది. పెద్దవారు, కుటుంబ సభ్యులు ప్రేమను, శ్రద్ధను కనబరుస్తారు. మీ ప్రియమైన వారి రోజుని అందమైన, మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి. దీనివలన మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. రాత్రంతా స్మార్ట్ ఫోనులో మాట్లాడటం మంచిదే, కానీ అది కొంతవరకు మాత్రమే. అతిగా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. తులారాశి ఫలాలు. కొంతమందికి ప్రయాణం బాగా త్రిపట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. ఈరోజు మీ దురలవాటైన ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానాలి. మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి, వారిని ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది.
ప్రయాణ అవకాశాలను కనిపెట్టాలి. ఈరోజు పడగదిలో మీరు మీ జీవిత భాగస్వామో గాయపడవచ్చు, కాబట్టి కాస్త మృదువుగా ప్రవర్తించుకోండి. వృశ్చిక రాశి ఫలాలు. ఈరోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే క్రొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనుకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ముందురానున్నదని ఎదురుచూడండి. మీ శ్రమ ఫలిస్తుంది. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లాన్లకు సపోర్టుగా ఉంటారు. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ ఇరుగు పొరుగు ప్రయత్నించవచ్చు. ఈరోజు మీ స్నేహితుల ముందు అతిగా ప్రవర్తించవద్దు. ఈ అలవాటు వలన మీకు, మీ స్నేహితులకు మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. ధనుస్సు రాశి ఫలాలు. అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, లేకపోతే మీరు నష్టాలను చవిచూస్తారు. మీరు పనిచేసే చోట బాగా అలసిపోవడం వలన కుటుంబ సభ్యుల అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది. మీరు ఈరోజు వయస్సు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు. జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈరోజు మీరు చవిచూడనున్నారు. అనుకున్నట్టుగా ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఇదివరకు పెట్టిన పెట్టుబడి మీ ఆర్థిక వృద్ధికి కారణమవుతుంది. మకర రాశి ఫలాలు. బయటి కార్యక్రమాలు ఈరోజు మీకు అలసటను, ఒత్తిడిని కలిగిస్తాయి. ఇంటితో పాటుగా పిల్లల అవసరాలను కూడా చూడండి. పిల్లలు లేని ఇల్లు ఆత్మలేని శరీరమే. ఇంటికి అమితమైన ఆనందాలను, ఆహ్లాదాన్ని తెచ్చేది పిల్లలే. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి, గాలిలో ప్రయాణించనివ్వకండి. మీరు ఆఫీసు నుండి త్వరగా వెళ్లి మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటారు, కానీ ఆ పని చేయలేరు. ఈరోజు మీ బంధువు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు. ఈరోజు విద్యార్థులు వారి ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్టుని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి. కుంభరాశి ఫలాలు. మీ ఈర్ష్య ప్రవర్తన మిమ్మల్ని విచారంలో ముంచేస్తుంది, నిరాశకు గురిచేస్తుంది. కానీ స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి ఏడవడం అవసరం లేదు. స్వయంకృతాపరాధం ఇది. మీకు మీరే దీనిని తప్పించుకోవడానికి ఇతరులతో సంతోషాన్ని, విచారాన్ని పంచుకోండి. వ్యాపారంలో, ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించటం వలన మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకు వెళతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. రోజంతా ఖాళీగా కూర్చోటం కంటే ఏదైనా పుస్తకం చదవటం లేదా మంచి బ్లాగు రాయటం మంచిది. మీనరాశి ఫలాలు. మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా స్నేహితులతో గడపండి. మీకు నచ్చే పని చెయ్యండి. మీరు మత్తుపనీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి. మత్తులో మీ వస్తువులను పోగొట్టుకునే అవకాశాలున్నాయి. పని ఒత్తిడి తక్కువగా ఉండి మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలిగే రోజు. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు. మీరు ఈరోజు మంచి నవలను కానీ, మ్యాగజిన్ను కానీ చదువుతూ కాలం గడుపుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రంతా ఫోనులో మాట్లాడతారు. మీ జీవితంలో ఏం జరుగుతోందో వారితో సంభాషిస్తారు.